నైరుతి రుతుపవనాలు దేశానికి కూతవేటు దూరంలో ఉన్నాయనే సమాచారంతో ఊపిరి పీల్చుకున్న తెలంగాణ ప్రజలకు ఇప్పుడు నెత్తి మీద తాటికాయ పడినట్లు అయ్యింది. అటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ రానున్న వారం రోజుల పాటు మాడు పగిలేలా ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే వారం రోజుల పాటు బారుడు బగబగలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ ఇచ్చిన తాజా నివేదికల ప్రకారం మే 19 నుంచి మే 24 వరకు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిని చేరుకుంటాయని ఓ ప్రకటనలో తెలిపింది. అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆ మార్కు దాటి 45 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో వడగాళ్లు భారీగా పెరిగేందుకు సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ ఎండల తీవ్రత పెరగడం సహా వడగాళ్ల ప్రభావం రానున్న 7 రోజుల్లో భారీగా పెరగనున్న నేపథ్యంలో వాతావరణ శాఖతో పాటు వైద్య నిపుణులు ప్రజలకు అనేక సూచనలు చేస్తున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకుండా బయటకు రావద్దని హెచ్చరించారు. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉండడం వల్ల అత్యవసర పనులు ఉంటే తప్ప వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు అసలు బయటకు రావద్దని తెలిపారు. ఎండల్లో దాహం లేకపోయినా తప్పనిసరిగా డిహైడ్రేటెడ్ అవ్వకుండా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కనీసం 4 లీటర్ల నీటితో పాటు అప్పుడప్పుడు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణాలను తరచూ తాగుతూ ఉండాలి. అలాగే బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా కాటన్ దుస్తులను ధరించడం మేలు. జీర్ణక్రియకు సులువుగా ఉండేందుకు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ఉత్తమం.